మోడీ ప్రభుత్వం మన ట్రంప్కి లొంగిపోయిందా అంటే ఏం చెప్తాం? ఒక జర్నలిస్ట్గా నేనేం చెప్పినా సరే జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ నేను మీకు కొన్ని గణాంకాలు ఇస్తాను, కొన్ని వివరాలు ఇస్తాను. వాటిని బట్టి మీరే నిర్ణయించుకోండి. 2024లో అమెరికా నుంచి మనకు కొన్న ఈ ఆయిల్ 15%. అదే 25 డిసెంబర్లో మన కొన్న ఆయిల్ 30%. రష్యా నుంచి కొన్న ఆయిల్ 24లో 30% ఉంటే ఇక్కడ మళ్ళీ 25 వచ్చేప్పటికి 16% ఉంది. మీరు ఫిగర్లు ఫాలో అవుతున్నారా? అంటే అమెరికాలో 15% ఉంది, 30%కి ఎదిగింది 25 వచ్చేప్పటికి డిసెంబర్లోకి. పెరిగినట్టే కదా. మరి రష్యా నుంచి వచ్చే ఆయిల్ అక్కడ మనకి 30% ఉంటే ఇక్కడ వచ్చేప్పటికి 16% అయిపోయింది 24-25లో. మరి దీన్ని ఏమంటారు నాకు అర్థం కాదు, మీరే నిర్ణయించుకోండి. రెండో విషయం చెప్తాను. టెస్లా కార్లని మన భారతదేశంలో మీరు ఫ్యాక్టరీ పెడితేనే కానీ మీరు అమ్మడానికి వీలు లేదు అని వీరోచితంగా మనం మోడీ గారు 54 అంగుళాల ఛాతీని విరిచి చెప్పారు. చూసారా మా మోడీ అన్నారు బీజేపీ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ అయితే ఇలా మీసాలు మేలేసి అన్నారు. ఓకే ఫైన్, మీరు ఏమని చెప్పొచ్చండి, మీరు ఏం చేయగలరు కాబట్టి. కానీ ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే మరి బొంబాయిలో షోరూమ్ ఓపెన్ చేశారు కదా, మరి ఢిల్లీలో చేశారు కదా. ఇక్కడ అమ్ముతున్న టెస్లా కార్లు భారతదేశంలో ఎక్కడ తయారయ్యాయో కొంచెం చెప్పండి సార్, వెళ్ళి చూసి వస్తాం. ఎందుకంటే జర్నలిస్టులు వెళ్ళామంటే ఒక టీను సమోసా ఇస్తారు కదా, ఎంత ఖర్చైనా పెట్టుకుంటారు జేబులోంచి, కనీసం ఆ టీ సమోసా తినడానికి, ఫ్యాక్టరీ చూడటానికి. ఇది కూడా మీరు నిర్ణయించుకోండి. ఇలా ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉంటే మరి దీన్ని లొంగుబాటు అంటామా కాదంటామా? ఏమో మీరే డిసైడ్ చేయండి. నాలాంటి చిన్నవాడు నేను చెప్పాను అనుకోండి, మాకు చాలా సమస్యలు వస్తాయి. ఏదైతే ప్రజలు మీ చేతిలో ఉన్న ఆయుధం దాన్ని చూసి వాళ్ళు భయపడతారు, కానీ మా చేతిలో ఉన్న పెన్ను కానీ మా వీడియోలు కానీ చూసి మనం భయపడరు, ఇంకా మా మీదకి ఎక్కేస్తారు. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంటి టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.